దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. అష్షూరు రాజును చాలా బలమైన రాజు ఉన్నాడు. సెన్హెరీబు చాలా ప్రాంతాలను జయించాడు. ఆ దినాల్లో అష్షూరు సామ్రాజ్యం చాలా బలమైనదిగా ఉంది. అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా మీద దాడి చేయడానికి వస్తున్నాడు. ఆ సందర్భంలో యూదా ప్రజలందరూ ధైర్యపరిచి బలపరచడానికి హిజ్కియా రాజు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని నింపుతాయి కదా. హిజ్కియా ఈ మాటలు దీన్ని చెప్తున్నానంటే దేవుని మీద అపారమైన విశ్వాసంతో, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని, దేవుని చిత్తానికి అప్పగించుకుని ఈ మాటలు చెప్తున్నాడు. మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో జరిగిన యుద్ధాలన్నిటికన్నా మనలో జరిగించిన యుద్ధాలే ఎక్కువని ఒక వ్యక్తి చెప్పాడు. మనలో జరిగించిన యుద్ధాలు చాలా గొప్పవి. కాబట్టి యుద్ధాలు జయించాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నా కానీ జయించలేం. మన యుద్ధాలను దేవుడు జరిగిస్తాడు. ఎందుకోసమనంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి యూదా ప్రజలారా, మీరు ఏమాత్రము భయపడవద్దు అని ప్రకటన చేసినప్పుడు హిజ్కియా రాజు ఇచ్చిన ప్రకటన బట్టి యూదా ప్రజలందరూ కూడాను ఆ మాటలు బట్టి నమ్మికించారు. ఈ ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాన్ని కొన్నిసార్లు శాసిస్తూ ఉంటుంటాయి. నువ్వేమి చేయలేవు, నువ్వు వీటి నుంచి బయటికి రాలేవు, నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు అలా కునిగిపోతా అని చెప్పేసి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులు, ఆయా సంఘటనలు మనకు కృంగ చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో దేవుని మీద సంపూర్ణంగా మనం అనుకున్నప్పుడు దేవుడు మనకి గొప్ప ప్రోత్సాహాన్ని, గొప్ప జయాన్ని, గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం మీద, దేవుని మీద, దేవుని చిత్తం మీద మనం సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తున్నప్పుడు మనలో జరిగించిన యుద్ధాలు ఆయన జరిగిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. హిజ్కియా మాటను యూదా ప్రజలందరూ కూడా నమ్మారు. తద్వారా ఏం జరిగిందంటే, యెషయా ప్రవక్త హిజ్కియా దేవుని స్థితికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు తన దూతను పంపించి అష్షూరు రాజు సైన్యాన్ని, అష్షూరు రాజైన సెన్హెరీబును యుద్ధం జరిగించినప్పుడు అష్షూరు సైన్యం అంతా కూడా నాశనమైపోతుంది. అష్షూరు రాజైన సెన్హెరీబు పారిపోతాడు. ఎంత ప్రగల్భలాడాడో, ఎంతో చిన్నచూపు చూశాడు. చుట్టుపక్కల ఉన్న దేశాల్లాగా మీ దేశం కూడా నా వశంలో చేయబడుతుంది, మీరు హిజ్కియా మాటలు నమ్మకండి అని ఎంతో కించపరిచి మాట్లాడినటువంటి అష్షూరు రాజైన సెన్హెరీబు చివరికి ఏమయ్యాడు? పారిపోయాడు కదా. అష్షూరు సైన్యం అంతా కూడాను నాశనం చేయబడ్డది. కారణం ఏంటంటే, యెహోవా సన్నిధిలో హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి పక్షంగా దేవుడు యుద్ధం జరిగించాడు. మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన మనకు తోడుగా ఉండి మన పరిస్థితుల్లో కలుగు చేసుకుని మన పరిస్థితి అంతటిని కూడాను ఆయన మార్చి దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలతను
ఎదురెడ్డి పోరాడగలిగే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉండి మన ప్రతి యుద్ధాన్ని జరిగించే దేవుడు మన దేవుడు. మానసికంగా, శారీరకంగా, అలాగే ఆర్థిక పరంగా, సామాజికంగా ఏ పరిస్థితులు అయితే మనం ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ ఎదురెడ్డి జయమిచ్చే దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మీకు ఇదేనా వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఆయన మీకు సహాయకుడిగా ఉండాలంట, ఆయన మీకు తోడుగా ఉండాలంటే, మీ యుద్ధాలు జరిగించాలంటే పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఆయన మారపడదాం. ఆయన చిత్తాన్ని జరిగించడానికి సంపూర్ణంగా ప్రభు మీద ఆనుకుందాం. ప్రభు సన్నిధిలో మారపడదాం. తద్వారా మీ యుద్ధాలు ప్రభు జరిగిస్తాడు. దాంట్లో గొప్ప జయమిస్తాడు. అశ్షూరురాజు సెనహెరీబు మీద జయం పొందుకున్నట్లుగానే ఇదేనన్నా ఏ యుద్ధాలైతే మీరు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిందాక ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, అశ్షూరురాజైన సెనహెరీబు ఎంతో ప్రగల్భలాడి మాట్లాడాడు ప్రభువా. అయితే మీ ప్రజల పక్షంగా మీరుండి యుద్ధం జరిగించినప్పుడు ప్రభువా, వారు పారిపోయినట్లుగా మేము చూస్తున్నాం మా తండ్రి. వారందరూ సంహరించబడినట్లుగా మేము మీ వాక్యంలో మేము గమనించగలుగుతున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో ఏ యుద్ధాలైతే ప్రభువా ఎదుర్కొంటున్నారో ప్రభువా, ఆర్థికంగా, అలాగే ప్రభువా మానసికంగా, అలాగే ప్రభువా ఆరోగ్యపరంగా ఏ యుద్ధాలైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటినీ జయం పొందడానికి మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. మీరు జీవితంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించి మీరు మహిమ పొందమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సి మనం చేస్తాం. మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.